అదిగో పులి అనగానే తోకబారుడు అన్నారు అందరూ. జనరల్ మీడియాలో బ్రేకింగ్లు, సోషల్ మీడియాలో గింగిరాలు కొట్టడాలు వంటివన్నీ జరిగిపోయాయి. అంతవరకు లైట్ తీసుకున్న అదే సమయంలో సిబిఐ కూడా ఎంటర్ అయింది. అవును, పులితోక బారెడు అన్నమాట నిజమే అంటూ కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత పులితోక ఎంతుందో కోల్చే పనికి పూనుకుంది. 8 నెలల తర్వాత కోల్చే పని పూర్తి చేసుకొని ఠార్ అంతా వట్టిదే, పులితోక బారెడు కాదు కదా, మూరెడు కూడా లేదని తేల్చింది. అంతేకాదు అసలు అక్కడ పులి కూడా లేదని మరో బాంబు పేల్చింది. ఇప్పుడు జనం ఏమనుకోవాలి? ఆ పులి కబురును పులిసిపోయేలా మందించిన సృష్టికర్తలను ఏమనాలి? ఏం లేకపోయినా అంతా ఉందని చెప్పి బిల్డప్ ఇచ్చిన సిబిఐని ఏమనాలి? ఏపీ ప్రజలంతా ఇప్పుడు పులి, దాని తోక పొడవు అనే కథ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. విశాఖలో 2024 ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు ఒక షిప్పులో వచ్చిన కంటైనర్లో 25,000 టన్నుల డ్రగ్స్ ఉన్నాయనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించాయి. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ 49 శాంపిల్స్ తీసి వాటిలో డ్రగ్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. కాలం గిర్రుమంటూ 8 నెలలు తిరిగింది. ఇప్పుడు సిబిఐ అధికారులు చావు కబురు చల్లగా చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అవి డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని తేల్చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి దుమారం రేపి తమ మీద కక్ష తీర్చుకున్నారని ప్రచారం చేసే అవకాశం ఇప్పుడు వైసీపీ నేతలకు చిక్కింది. అందుకే వారు ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. కొండని తవ్వి ఎలుకనైనా పట్టినప్పుడే ఏదో ఒకటి పట్టారనే సంతృప్తి జనంలో ఉంటుంది. అసలేది పట్టకపోతే అనవసరంగా తమను ఫూల్ చేశారని జనమంతా అనుకునే ప్రమాదం ఉంది. విశాఖ పోర్ట్లోని డ్రగ్స్ కేసు కూడా అలాంటిదే అంటున్నారు. 8 నెలల తర్వాత కూడా కనీసం ఎలుకనైనా సిబిఐ పట్టలేకపోయిందనే చర్చ సాగుతోంది. ఆ నౌకలో డ్రగ్స్ ఏమీ లేవని సిబిఐ నివేదికను ఈ నెల 6న ఇవ్వడం చూస్తే ఈ విషయం కనుక్కోవడానికి సిబిఐ లాంటి సంస్థకు 8 నెలలు పట్టిందా అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖకు ఓ కంటైనర్ బుక్ అయింది. అయితే దాన్ని విశాఖలో దించకుండా చెన్నైకి తరలించారు. ఇంటర్పోల్ నుంచి అందిన సమాచారం మేరకు ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయంటూ సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. ఆ కంటైనర్ను చెన్నై నుంచి తిరిగి విశాఖకు రప్పించారు. ఆ కంటైనర్ను సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్ దిగుమతి చేసుకుందనే సమాచారంతో ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. 2024 మార్చి 19న కంటైనర్ విశాఖ పోర్టుకు వచ్చింది. ఎన్నికలు దాదాపు నెల రోజుల ముందు ఈ ఘటన జరగడం, అప్పటికే రాష్ట్రంలో గంజాయిపై విపక్షాలు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం జరుగుతుంది. అదే సమయంలో భారీగా డ్రగ్స్ విశాఖకు వచ్చాయనే అంశం విపక్షాలకు వజ్రాయుధంలో దొరికింది. ఇంకేముంది, జనసేన, బీజేపీ, టీడీపీ పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లాయి. అదే సమయంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులదే అని వైసీపీ ఎదురుదాడికి దిగడంతో ఈ అంశం తెరమరుగైంది. ఎన్నికల తర్వాత మిగిలిన అంశాల మాదిరిగానే ఈ అంశం కూడా తెరమరుగైంది. దీంతో సోషల్ మీడియాలో విశాఖ డ్రగ్స్ ఎక్కడా అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అదే సమయంలో కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ అంశం తెరమీదికి వచ్చింది. పోర్టులలో జరుగుతున్న వ్యవహారాలపై చర్చ మొదలైంది. ఈ కోవాలోనే విశాఖ పోర్టులో డ్రగ్స్ వ్యవహారం మరోమారు తెరపైకి రావడంతో పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో మరోమారు ఈ అంశాన్ని కూడా టచ్ చేశారు. దీంతో ఏమైందో ఏమో కానీ సిబిఐ పేరుతో ఓ ప్రెస్ నోట్ను విడుదల చేశారు. ఆ షిప్లో దొరికింది కేవలం డ్రై ఈస్ట్ అని, అందులో డ్రగ్స్ లాంటివేవీ లేవని సిబిఐ అధికారులు ధృవీకరించారు. అయితే మార్చిలో తీసిన శాంపిల్స్లో మాత్రం నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని ఇదే సిబిఐ చెప్పిన అంశాన్ని విశాఖవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ అంశంపై వైసీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమపై బురద చల్లేందుకే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు తమపై విష ప్రచారం చేశాయని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శిస్తున్నారు. నిజానికి అప్పట్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే వాటిని దిగుమతి చేసుకున్న సంధ్య మెరైన్ ఎక్స్పోర్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చివరికి విచారణ అంతా పూర్తి చేశామని, ఎటువంటి డ్రగ్స్ లేవని సిబిఐ క్లీన్ చీట్ ఇవ్వడం కంటి తురుపు చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ అంశంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలి, నష్ట నివారణ చర్యలు ఎలా చేస్తే బాగుంటుందనే విషయంలో వైసీపీ అగ్రనేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు.